నడుస్తున్నాయి నా దగ్గర సమాచారం ఉంది. ఐఐటి, ఐఐఎంలకు, ట్రిపుల్ ఐటీలకు సంబంధించి కూడా ఇది ప్రైవేటు అదే పీపీపీ మోడ్లో నడుస్తున్నాయి. చాలా వరకు కూడా పీపీపీ అనే దానికి ఒక సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందాక నేను స్టాండింగ్ కమిటీ కూడా మీకు చూపించాను డాక్యుమెంట్. మరి అందులో కూడా స్టాండింగ్ కమిటీ సిఫార్సులు ఉన్నాయి. రీసెంట్గా 4వ తేదీ డిసెంబర్ 4వ తేదీ అనుకుంటాను ఒక నివేదిక ఇచ్చింది స్టాండింగ్ కమిటీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ. దీంట్లో కూడా పీపీపీ విధానాన్ని తీసుకురావాలన్నారు. అలాగే మెడికల్కి సంబంధించిన టూరిజంలో కూడా పీపీపీ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా వాళ్ళు సిఫార్సులు చేసినటువంటి పరిస్థితి. మరి అక్కడ మాత్రం గతంలో ఎంపీగా ఉన్నటువంటి, అంటే ఇప్పుడు కూడా ఆయన ఎంపీ, గతంలో ఆ స్టాండింగ్ కమిటీలో ఉన్నారు గత ప్రభుత్వంలో. సో ఆ సందర్భంలో మద్దెల గురుమూర్తి గారు కూడా ఆ టీంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన కూడా అందుకు సిఫార్సు చేసినట్టు కమిటీలో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈ రోజు ఇక్కడకు వచ్చేసి పీపీపీ విధానం రద్దు అని ఆ పార్టీ చెబుతున్న నేపథ్యంలో అసలు ఏంటి అనేటువంటి ప్రయత్నం కూడా ఆయన కూడా చెప్పే ప్రయత్నం జరగట్లేదు. ఏమంటారు? ఓవరాల్గా కొంచెం టైం అవుతుంది కాబట్టి మీకు టైం కొంచెం తక్కువ ఇస్తాను, దయచేసి మీరు దాన్ని క్లోజ్ చేయండి ప్లీజ్. సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్ సభ్యులకి, ప్రైమ్ అండ్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు 1,000,000 సంతకాలు సేకరణ అంటే గ్రామానికి 500 సంతకాలు వేసుకున్న, నియోజకవర్గానికి 50,000 సంతకాలు మరి ఎక్కడ సేకరణ చేసేసారు? ఈ రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రంలోనూ వేరే గ్రహాల్లో కూడా సంతకాలు సేకరణ జరిగిందేమో మరి ఆయనకే తెలియాలి. ఈ రోజు 1,000,000 సంతకాలు సేకరణ కాదు సార్, 1,000,000 సార్లు ప్రజలకి క్షమాపణ చెప్పాలి, 1,000,000 సార్లు పొర్లు దండాలు పెట్టాలి. ఎందుకంటే ఆయన పాదయాత్రలో నేను 17 మెడికల్ కాలేజీలు కట్టేస్తాను, పార్లమెంట్ కి నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ కట్టేస్తాను నా హయాంలో అని హామీ ఇచ్చిన వ్యక్తి 2023 డిసెంబర్ కల్లా మెడికల్ కాలేజెస్ పూర్తి చేస్తానన్న వ్యక్తి మరి ఎందుకు చేయలేదన్నది ఆమెకి ఫస్ట్ ఆన్సర్ ఇవ్వాలి సార్. అలాగే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను అన్నారు మీరు. అంటే నీతి ఆయోగ్ కంటే తెలివైన వాళ్ళ మీరు? 21 జనవరి 2020 నీతి ఆయోగ్ చెప్పింది చాలా స్పష్టంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి స్వయంగా మెడికల్ కాలేజ్ కట్టే ఆర్థిక వనరులు ఉండవు, ప్రైవేట్ విధానం కలుపుకుని వెళ్ళాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోనే వెళ్తేనే ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి. మరి ఈ రోజు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న మీరు, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి రోజు బెంగళూరుకు వెళ్లే హైవేలు పీపీపీ విధానంలో రాలేదండి? ఈ ఐఐటీలు రాలేదా? ఎన్ఐటీలు రాలేదా? ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు సార్, అంటే 90 దశకాల వరకు కూడా కొన్ని ప్రభుత్వ కాలేజీలు మాత్రమే ఉండేవి ఇంజనీరింగ్ కి, చాలా లిమిటెడ్ సీట్లు. మరి దాని తర్వాత 2000 తర్వాత ఈ రోజు ఎంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్లు అవుతున్నారండి? ఎంతమందికి సాఫ్ట్వేర్ జాబ్లు వస్తున్నాయండి? అంటే మరి అది పీపీపీ విధానంలో వచ్చిన కాలేజెసే కదా. మరి ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చేటప్పటికి మీరు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు? ముందుగా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సార్. 17 మెడికల్ కాలేజీలు అంటే కనీసం 8,500 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశానని చెప్పుకుంటున్న 7 కాలేజీలు తీసుకుంటే కూడా 3,500 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వాలి. కానీ ఇక్కడ జరిగిన ఖర్చు ఎంతండి? మొత్తం 1,550 కోట్ల రూపాయలు. అందులోకి 1,100 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే వీళ్ళు దాదాపు 400 నుంచి 450 నుంచి 475 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అందులో కూడా 150 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకి ఈ రోజు బిల్లు పెండింగ్ ఉన్నాయి. అంటే నికరంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఖర్చు చేసింది కేవలం 300 కోట్ల రూపాయలు. మీరు 5 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో దాదాపు 750 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు మేము ఖర్చు పెడితే మీరు మా మీద బురద జల్లుతున్నారు. మీరు మొత్తం 5 సంవత్సరాలు కలిపి ఖర్చు పెట్టింది ఎంతండి? 300 కోట్ల రూపాయలు. ఈ ప్రజలకు ఈ నిజాలు తెలియాలి. ఇంకొక విషయం సార్, మీరు ఋషికొండ ప్యాలెస్ కి 600 కోట్లు ఖర్చు పెట్టారు. సరిహద్దు రాళ్ల మీద 700 కోట్లు ఖర్చు పెట్టారు. భారతీయ సిమెంట్ బ్యాగుల మీద 700 కోట్లు ఖర్చు పెట్టారు. మరి రంగులు వేయడానికి తీయడానికి ఎంత ఖర్చు పెట్టారు? కానీ మెడికల్ కాలేజీలకు ఇచ్చింది ఎంత అండి? కేవలం 300 కోట్ల రూపాయలు. ఈ రోజు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి 29 మే 2021 సాక్షి పేపర్ మీరు ఆన్లైన్ లో దొరుకుతుంది చూడండి, పీపీపీలకి టెండర్లు పిలిచారు, మేము ఒప్పుకుంటున్నాం, మేము ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మిస్తాం అని చెప్పి టెండర్లు పిలిచారు. సాక్షి పేపర్ లో చూడండి ఓపెన్ చేసి. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 107 ఫీజు స్ట్రక్చర్ గురించి, జీవో నెంబర్ 108 ఏదైతే సీట్ల అలాట్మెంట్ కోసం, దాంట్లో మీరు ప్రైవేట్ సీట్లు ఇవ్వలేదండి. చాలా స్పష్టంగా స్ట్రక్చర్ బిలో లేదా? మీరు ప్రైవేట్ సీట్లు ఇచ్చింది ఎంతండి? మీ హయాంలో 65. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాన్ని 11 సీట్లకు పెంచి 76 వరకు చేస్తాం. అంటే 17 కాలేజీల్లో 10 కాలేజీలు వేసుకున్నా కూడా 11 సీట్లు చెప్పినా 100 పైన సీట్లు పెరిగినాయి.
ఇప్పుడు మీరు ఈ పీపీపీ విధానాన్ని తప్పని ఎలా అంటారండి? ఇది మొత్తానికి ప్రైవేట్కి వెళ్ళట్లేదు కదా, ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటది, ప్రభుత్వం స్థలం ఇస్తుంది, ప్రభుత్వమే నిర్మిస్తుంది. ఏదైతే పరికరాలు కానీ, ల్యాబ్స్ కానీ, స్కాన్ సెంటర్లు కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్లు కానీ ఇవన్నీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేసి ప్రభుత్వం అధీనంలోనే ఉంటాయి. పూర్తిగా కాలేజ్ సీట్లు కానీ, అదే మెడికల్ హాస్పిటల్లో అందించే సేవలు కూడా పూర్తిగా ప్రభుత్వం ఉంటాయి. ఇన్ పేషెంట్ కానీ, అవుట్ పేషెంట్ కానీ ప్రభుత్వం చెప్పిన ప్రకారమే ఓకే మేడం. జరుగుతాయి. ఎస్ ఇది ఆరోగ్యశ్రీ ఇది ఓకే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య పథకాలు ఆయుష్మాన్ భారత్ లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రాష్ట్రానికి ఇచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎస్ గారు మేడం వస్తాను. సాధించేశాడు, ఎస్ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 అవును. కాలేజీలు అలాట్ చేయించేసుకున్నారని డబ్బాలు కొడుతున్నారు. ఇది అన్ని స్టేట్లకి అలాట్ ఓకే అయింది. ఇదే పీపీపీ విధానంలో ఎస్ ఎస్ హిమాచల్ ప్రదేశ్ లో కానీ, జార్ఖండ్ లో కానీ, అటు కర్ణాటకలో కానీ అన్ని ఒక నిమిషం రాష్ట్రాలు మేడం. ప్రభుత్వాలు అవును ఇందాక కాలేజీలు మాట్లాడుకున్నాం మనం. నిర్మించేవి అవును రన్ అవును అవుతున్నాయి. మీరెందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఎస్ ఎస్ ముందు వస్తాను. ప్రజలకి క్షమాపణ చెప్పండి. ఎస్ మీరు మేడం ఓకే కోర్టుకి క్షమాపణ చెప్పండి, కోర్టు ఓకే మేడం గుండెలు ఓకే తీయండి. మీరు తప్పుడు ఓకే ప్రచారం మేడం ఓకే మేడం చేసేవాడిని ఓకే నిజంగా వస్తాను గారు. శిక్షించాలి ఎస్ సార్. ఎస్ ఒక్క నిమిషం ఒక్క ఇది నిమిషం ఇది ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఒక్క ఇది నిమిషం మేడం ప్లీజ్ ప్రభుత్వానికి వస్తాను వ్యతిరేకంగా వస్తాను మీ ఇలాంటి దగ్గరికి వస్తాను. ప్రచారం చేయడం నేరం సార్. ప్రభుత్వానికి ఓకే మేడం వ్యతిరేకంగా ఎస్ వైసీపీ వస్తాను గారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎస్ ఎస్ ఆపేయాలి. ఎస్ ఎస్ ఓకే ఓకే మేడం ఒక్క నిమిషం ప్లీజ్. మస్తారా గారు ఇందాక మనకు చిన్నపరెడ్డి గారు మాట్లాడారు ఇదంతా కూడా చేయడం వల్ల పేదవాడికి వైద్యం అనేది అందదు ఒక ప్రశ్న. రెండవది వచ్చేసి ఈ పీపీపీ మెడికల్ కాలేజీలు 17 మేమే తీసుకొచ్చేసాం మా హయాంలో అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో గతంలో మనం చూస్తే 2014 నుంచి 19 కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చూస్తే తక్కువ ఉన్నాయి. కానీ 2019-24 కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపరెడ్డి గారు చెప్పినట్టు 17 కాలేజీలు కట్టే ప్రయత్నం చేశారు కానీ అనుమతులు వచ్చింది 5కే నాకున్నటువంటి సమాచారం మేరకు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇందాక కాజా సుజాత గారు కూడా చెబుతూ మిగతా రాష్ట్రాల్లో అంటే ఎక్కువగా పెంచాలి అంటే ప్రజలకు వైద్యం అందాలి అంటే పాపులేషన్ తగ్గట్టుగా వైద్యులు లేరు కాబట్టి మెడికల్ కాలేజీని ఎక్కువగా తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని నామ్స్ను అటు ఇటు ఉన్నా కూడా వాటిని అవలంబించే ప్రయత్నం చేసింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇందాక చిన్నపరెడ్డి గారు 17 కాలేజీలు అన్నారు కానీ 5కి అనుమతి వచ్చింది. తెలంగాణలో 38 కాలేజీలకు అనుమతులు వచ్చాయి. తమిళనాడులో 29 కాలేజీలకు అనుమతులు వచ్చాయి. కర్ణాటకలో 16 కాలేజీలకు అనుమతులు అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో. మరి దాంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చింది 5 మెడికల్ కాలేజీలు మాత్రమే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అనుమతుల విషయంలో ఆయా రాష్ట్రాలేమో ప్రభుత్వాలు కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే సజావుగా సాగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేతలకి ఎందుకని ఈ ఇష్యూస్ నడుస్తుంది? ఇందాక చిన్నపరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు మీరు ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి? సార్ ఇప్పుడు స్వతంత్రం వచ్చాక మనకి 2014 అంటే మోడీ గారు వచ్చే వరకు కూడా 387 కాలేజీలు ఉన్నాయండి మెడికల్ కాలేజ్ దేశవ్యాప్తంగా. ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు దాని సంఖ్య దాదాపు 820కి పెరిగింది. దీనికి కారణం ఏంటంటే ఆయుష్మాన్ భవ అనే ఒక జాతీయ వైద్య కమిషన్ ద్వారా ఆయుష్మాన్ భారత్ ఆయా రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా వాళ్ళందరికీ ఇచ్చారు. గతంలో 387 కాలేజీల్లో మెడికల్ కాలేజీల్లో కేవలం 51,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు 1,28,000 సీట్లకి పెంచారు. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆ విధానాన్ని తీసుకొచ్చారో దానిలో భాగంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా మెడికల్ కాలేజీల కోసం వెనకబడిన ప్రాంతాలు కానీ ఎక్కడైతే లేవో అక్కడ వాటికి అప్లికేషన్ పెట్టుకుంటేనే ఇచ్చేసే పరిస్థితి ఉంది. అది పోరాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు 387 ఇప్పుడు 820 అయినాయి అంటేనే దాని యొక్క ఇది అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం లేదంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే వైద్య కళాశాలలు అవసరమైనాయో అక్కడక్కడ అప్లికేషన్లు పెట్టారు, దాన్ని స్టార్ట్ చేయాలని ఒక మంచి ప్రయత్నమే చేశారు. అయితే అంటే నేను ఇంకోటి చెప్తాను. ఇందాక చిన్నపరెడ్డి గారు అంటా ఉన్నారు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం అండి. ఆయన ప్రజల్లోకి వస్తారా, కార్యకర్తలు తిరుగుతారా, అది ఆయన ఇష్టం. ఆయన గెలిపించిన అసెంబ్లీకే అంబేద్కర్ చెప్పిన చట్టసభకి ఆయన రానంటున్నాడు, అది ఆయన ఇష్టం. నేనేం చేస్తాను? ఆయన కార్యకర్తల వరకే పిలిపిస్తారు, కార్యకర్తలే తన్నులు తినాలి, కేసులు పెట్టించుకోవాలి, నేను మాత్రం ఇంట్లో ఉంటానంటే అది ఆయన ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారు మనకేం సంబంధం? ఆయన అన్నమాట